రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా రాజకీయ సినిమాల వివాదం ఎక్కువగా నడుస్తుంది. ఏపీ హైకోర్టు ఈ సినిమాపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటి వరకు సినిమా విడుదలను చేయొద్దు అని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమా రికార్డ్స్ సబ్మిట్ చేయాలి అని సెన్సార్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ను అవమానించేలా ఈ సినిమాను చిత్రీకరించారు అని పిటిషన్ వేశారు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. రేపటి వరకు సినిమాను విడుదల చేయొద్దు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కోర్టు ఆదేశాల సారాంశం ఏంటి? కోర్టులో ఏమని పిటిషన్ వేశారు? రికార్డ్స్ సబ్మిట్ చేయబోతోందా చిత్ర యూనిట్? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను తప్పుగా చిత్రీకరించారంటూ రాజధాని ఫైల్స్ సినిమాను నిలుపుదల చేయాలంటూ వైసీపీ నేత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం, మొన్న లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే నిన్న విచారణ చేశారు. విచారణ చేసిన సందర్భంగా సినిమాను విడుదల ఆఫ్ చేయాలని కూడా హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే సినిమాకు సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా హైకోర్టుకు సబ్మిట్ చేయాలంటూ సినిమా నిర్మాతకి ఆదేశాలు కూడా జారీ చేసింది. పూర్తిగా ఇది రాజధాని రైతులకు సంబంధించిన అంశం. ఈ రాజధానికి సంబంధించిన అంశంతో పాటు ముఖ్యమంత్రిని ఇక్కడ ప్రతినాయకుడిలాగా వెళ్ళలాగా చూపించే ప్రయత్నం చేశారంటూ కూడా ట్రైలర్ లో చూపించినటువంటి ఆ సన్నివేశాలన్నీ కూడా ముఖ్యమంత్రిని ఉద్దేశించిన విధంగా ఉందంటూ లేళ్లప్పిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు పైన స్పందించిన హైకోర్టు సినిమా విడుదలను అయితే బ్రేక్ చేసింది. వాస్తవంగా ఈరోజు విడుదల అవ్వాల్సిన సినిమా నిన్న సాయంత్రం విజయవాడలో అమరావతి రైతుల కోసం ప్రత్యేకంగా ప్రివ్యూను కూడా సినిమా నిర్మాత దర్శకులు నిన్న విడుదల చేయడం జరిగింది. ఇక్కడ షో కూడా వేయడం జరిగింది. అయితే ఈ రోజు హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో సినిమా అయితే విడుదల ఆగిపోయింది. కేసు విచారణ రేపు వాయిదా వేసింది. నిర్మాత కానీ లేకపోతే దర్శకుడు కానీ సినిమా సంబంధించిన వాళ్ళు ఆ సినిమా సంబంధించిన రికార్డ్స్ అన్నిటి కూడా సెన్సార్ సంబంధించినటువంటి అన్ని అంశాలను కోర్టు సబ్మిట్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేపటికైతే కేసు వాయిదా వేశారు. రేపు దీనిపైన విచారణ జరగబోతుంది. అయితే ఇంతకుముందు మనం చూసాం వ్యూహం సినిమా పైన కూడా ఇదే విధంగా నారా లోకేష్ ఫిర్యాదు చేయడం, నారా లోకేష్ ఫిర్యాదు నేపథ్యంలో ఆ సినిమా కూడా దాదాపు 2 నెలల పైగా ఆగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా విడుదల తేదీ ఖరారైనప్పటికీ అనుమతులు లభించినప్పటికీ దాదాపు 2 నెలల సినిమా వాయిదా పడింది. తాజాగా ఇప్పుడు వైసీపీ వ్యతిరేకంగా తీస్తున్నటువంటి ఇది టీడీపీ వాళ్ళు తీస్తున్నారు, టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుండి ఈ సినిమా తీపిస్తున్న అనేది వైసీపీ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. అందులో భాగంగానే ముఖ్యమంత్రిని వెల్లంగా చూపిస్తున్నారు. 3 రాజధానులు అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు లేకపోతే ఆయన సంబంధించిన కొన్ని సన్నివేశాలు అని తప్పుగా చిత్రీకరించారంటూ కూడా అభ్యంతరం చెబుతూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన రేపు హైకోర్టులో విచారణ జరగబోతుంది. చూడాలి మరి రేపు హైకోర్టు దీనిపైన క్లియరెన్స్ ఇస్తుందా, విడుదలకు అవకాశం ఇస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సినిమాకి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా చూపించాలి. ఎందుకంటే ఈ సినిమాని అమరావతికి పేరుతో కాకుండా ఐరావతి అనే ఒక ఫిక్షన్ కథతో తీసామని దర్శకుడు భాను చెబుతున్న నేపథ్యంలో అది కేవలం అమరావతిని ఉద్దేశించే పేర్లు మాత్రం మార్చారు. పాత్రలో పేర్లు మార్చి యథావిధిగా ఇక్కడ ముఖ్యమంత్రిని వైసీపీని ఇబ్బంది గురి చేసేలా వైసీపీని విలన్ గా చూపిస్తూనే సినిమా తీశారనేది ప్రధానంగా పిటిషన్ దారుడైన లేళ్లప్పిరెడ్డి చెబుతున్న నేపథ్యంలో మరి రేపు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో, సినిమాకి విడుదలకు అవకాశం ఇస్తుందా లేదా అనేది రేపు తెలిసే అవకాశం ఉంది. రోహిత్, రైట్ రాజేష్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయపరమైన సినిమాల వివాదాల జోరు నడుస్తోంది. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఒకరు సినిమా తీస్తుంటే అధికార పక్షానికి అనుకూలంగా మరొకరు సినిమా తీస్తున్నారు. దానిపైన అధికార ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్తున్న సందర్భాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు రాజధాని ఫైల్స్ వంతు వచ్చింది. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటి వరకు సినిమాను విడుదల చేయొద్దు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమా రికార్డ్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి అని సెన్సార్ బోర్డుకు చిత్ర యూనిట్కు ఆదేశాలు జారీ చేసింది. సో అన్ని రికార్డులను పరిశీలించిన తర్వాత తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు చెప్పింది. చూద్దాం సినిమా ఇంకా ఎటువంటి వివాదాలకు కారణమవుతుందో.